49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రహస్యతంత్రంలో ఎన్నో విశేషాలను తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్తలు రాజన్ నంబూత్రి గురువు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈరోజు మనకు ఎటువంటి విశేషాలు తెలియచేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, రహస్యతంత్రంలో ఎన్నో అద్భుతమైన తంత్ర విశేషాలను తెలియచేశారు. అలాగే గత కొన్ని ఎపిసోడ్స్గా అద్భుతమైన దేవాలయాల విశిష్టతను తెలియచేస్తున్నారు కదండి. మరి అలా ఉడిపి కూడా మనందరికీ ఎంతో బాగా తెలిసిన ప్రదేశం. ఆ స్వామివారి గురించి, ఉడిపి ప్రదేశం యొక్క విశిష్టత గురించి, అక్కడ దేవాలయాల గురించి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యన్మ చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఉడిపిలో అనంతమైనటువంటి బృందావనం, ఆనందలయం. అక్కడ నిరంతరము కృష్ణనామ స్మరణం. ఎక్కడ చూసినా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అక్కడ ఏంటంటే స్వామికి కావాల్సింది భక్తి ప్రాముఖ్యతకు ఇస్తాడు కృష్ణుడు. ధనానికని, ఐశ్వర్యానికి కానీ, భోగభాగాలు కానీ ఇవ్వరు. అందుకే రుక్మిణికి సత్యభామకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. రుక్మిణి ఏం చేస్తుంది, తులాభారంలో ఎన్ని నగలు పెట్టినప్పటికీ సత్యభామ ఆవిడ ఒక తులసి దళం పెట్టంగానే అలా కూర్చుండిపోతుంటుంది. అంత ఆ ప్రాముఖ్యత తులసి దళంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఆ భక్తుడికి కూడాను కలుగుతుంది. అంటే ఆ ప్రేమ. అందుకే రుక్మిణి సత్యభామ కళ్యాణం చేయటం, రుక్మిణి అంటే వాళ్ళకి అంత విశేషం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మెత్తతనము, ఒక గట్టితనము. సత్యభామ అనేటప్పుడు ఏమిటంటే తను చాలా రఫ్. ఆవిడ వయ్యారని కానీ, ఆవిడ వంశం కానీ, ఆయన అందం కానీ, దాన్ని కానీ ఎవ్వరు కూడాను సరిదూరరు. అందుకే సత్యభామ పాదాలు పట్టుకున్న మొట్టమొదటి దేవుళ్ళు ఎవరే అంటే కృష్ణుడు ఒకడే. ఓకే, అంటే ఆమె ఒక అంశనే అంటారు. కృష్ణ అంశనే సత్యభామని ఒక పురాణంలో చెప్పబడుతుంది. సో ఇక్కడ ఉడిపిలో ఏంటంటే భక్తికి ప్రాముఖ్యత, మడి ఆచారాలు చాలా ఇది. ఇప్పుడు కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, పూరి జగన్నాథ్ కానీ, మరి గురువాయూర్ కానీ, ఇంకా అనేక రకమైనటువంటి ద్వారక కానీ, మథుర కానీ, కొన్ని ఒక విశిష్టమైనటువంటి ఒక కైంకర్యమైనటువంటి టెంపుల్స్. ఉడిపిలో ఈ అన్నిటికన్నా అద్వైతగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎలా వేరుగా ఉంటుంది அப்படின்னா, ఎప్పుడైనా కూడాను మనకు ద్వారాలు తెరిచిన తర్వాత కృష్ణుడు మనకు కనపడతాడు, దేవుడు కనపడతాడు, అంతే కదమ్మా. కానీ ఇక్కడ విండోలో నుంచే మనకు కనపడతాడు. విండో అంటే ఒక కిటికీ. ఆ కిటికీలోనే స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకు అట్లా? ద్వారమేమో అక్కడ ఉంది, స్వామివారేమో ఇటు తిరిగి ఉంటారు. ఇటు యాక్చువల్గా మనం విగ్రహం ఇలా స్థాపన చేస్తాం కదా, చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే అలా తిరిగి అక్కడ నిలబడిపోతాడు వెనక సైడ్ ఆ గాథలో. అయితే ఇది ఎందుకు జరిగింది அப்படின்னா, కనకదాస్ అనేసి ఒక భక్తుడు ఉండేవారు. వారు నిరంతరము హరినామ స్మరణం, కృష్ణనామ స్మరణం. ఆయన అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి బాగా. ఎలాగంటే మనకు రామదాసుడు కానీ, మనకి అన్నమయ్య కీర్తనాలు కానీ ఎలాగా మన వెంకటేశ్వర స్వామి పాడతారో, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కీర్తన చేస్తారు. అటువంటి దాంట్లో కర్ణాటకలో కనకదాస్ అనేటైన చాలా అద్భుతమైనటువంటి వైబ్రేటిక్ పర్సన్స్. అక్కడ బ్రాహ్మణులు, అక్కడ అగ్రహారాలు కొన్ని ఏంటంటే నువ్వు అందరి దగ్గర భిక్షాటన చేస్తావు, అక్కడెక్కడికి వెళ్తావు, కాబట్టి నువ్వు ఆలయంలో మాకు ప్రవేశం లేదు, నీకు కృష్ణ దర్శనం చేయించాము, నువ్వు బయటనే ఉండి బయటనే పాడుకుని వెళ్ళిపోవాలి అప్పుడిని ఆయన్ని ఆలయం లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే మడికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కుడిపిలో. సో తను ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఒక వెనక సైడ్ ఏదైతే విండో ఉంటుందో ఆ పక్కన కూర్చొని బాగా బాధపడుతూ, ఏడుస్తూ, ఆయన మీద కీర్తనలు పాడుతూ, ఒకనాడు ఒక రాత్రికి భయంకరమైనటువంటి ఒక వర్షము, మెరుపులు, ఉరుములు కురుస్తుండగా ఆ రాయి విగ్రహము
ఏదైతే సింహద్వారం నుంచి ఆ కిటికీ వైపు తిరిగింది. తిరిగి ఆ ఎదురుగా ఆ గోడ అయితే ఏదైతే కట్టేసి ఉందో ఆ గోడ కూడా పలిగిపోయి ఉంది. సో ఆ పిక్చర్స్ మీకు పంపిస్తాను, మీరు కూడా చూడండి. ఆ స్వామివారు ఆ రోడ్డు పక్కనే ఆయన శిలగా మారిపోయారు, ఈయన ఇలాగనే ఉండిపోయారు. అందుకే ఇప్పుడు కూడా భక్తులు ఎవరైనా వెళ్ళినా కూడా ఆ కృష్ణ ఉడిపిని ఆ కిటికీ నుంచే తప్ప నేరుగా మనం చూడడానికి ఉండదు. వజ్ర వైదూర్యం, మణి మాణిక్యము, అద్భుతమైనటువంటి ఒక కైంకర్యము, స్వామికి నిండుగా అలంకారం చేస్తారు. అక్కడ వచ్చేసి పూజారులు ఉండరు, అంటే మగవ పీఠాదులు ఉంటారు, మగవాస్ అంటారు. కంచి పీఠాధిపతులు ఎట్లను మగవ పీఠాధిపతులు మాత్రమే అక్కడ పూజించబడతారు. నిత్యము ఉదయము 4 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా స్వామికి నివేదన చేస్తుంటారు. ఎందుకంటే పసిబాలుడుగానే ఉంటాడు. స్వామికి ఏంటంటే ఫుల్గా ఆభరణంతో అలంకరణ చేసి ఉంటారు. మీరు స్వామిని నేరుగా చూడలేరు, ఆ ఒక చిన్న రంధ్రం నుంచే చూడాలి. ఆయన ఎందుకు అలాగ మారిపోయాడు అంటే అక్కడ భక్తికి ప్రాముఖ్యతకు మనకు విలువ. సో ఆ స్వామిని చూసినప్పుడు మనలో ఉన్నవంటి ఏదైతే మదము, మాత్సర్యము, క్రోధము, అహంకారము, స్వార్థము అవన్నీ కూడా తొలగిపోయి మనం నీలమైపోతాం. ఆ క్షణము మీ 2 కన్నులు అక్కడే ఉండిపోతాయి, మీ మనసు అక్కడే ఐక్యమైపోతుంది. ఆ స్వామిని అలాగనే మీరు చూస్తుండిపోతారు. ఆ కృష్ణుడు మీ వెంబడి వచ్చేస్తాడా అనిపిస్తుంటుంది, అలా ఎత్తుకోవాలా అనిపిస్తుంటుంది. అంతటి మహిమోత్కలమైనటువంటి ఒక బృందావనం. అక్కడ గోశాల ఉంటుంది, అక్కడ మరి మగవారు ఎవరైతే కూడా పరిపాలన చేసినటువంటి వాళ్ళది ఒక సమాధులు బృందావనం ఉంటుంది. అక్కడ యాగశాల ఉంటుంది, అన్నపూర్ణం నిత్యం అన్నదానం జరుగుతుంది. సకల దోష నివారణం. ఆ స్వామిని చూస్తే ఇంకేముంటుందమ్మా, అన్నీ పోతాయి జగద్నీలలో. ఈ కలియుగంలో కూడాను ఆ స్వామి ఇంత మహిమగా ఉన్నాడంటే మిరాకిల్. ఎక్కడ కూడా అంటే భగవంతుడు భూమిలో ఉన్నాడనేది నిదర్శనంగా మనకు హిందూ సాంప్రదాయంలో కనిపించేవంటి ప్రాముఖ్యత. ఉడిపి నిజంగా వెళ్తే శ్రీకృష్ణుడి దర్శనం స్వయంగా అలా చేసుకోవచ్చు. మన ఎన్నో జన్మాల పాపాలు కూడా తొలగి పటాచలమైపోతుంది. చాలా చక్కగా వివరించి చెప్పారు. మీరు చెప్తుంటేనే స్వామి దర్శనం అయినట్టుగా ఉంది. మేము తరించిపోయాం గురువు గారు. హరే కృష్ణ.